సీతా ప్రయాణం అనే ఒక మూవీ చూసాను భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. లవ్ గురించి అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో చూపించారు. నిజంగా అలాగే చూసుకుంటే సనాతన ధర్మం గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అర్జున్ గారి ఎంట్రీ కానీ, అర్జున్ గారి యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అలాగే మెయిన్ చూసుకుంటే తనే డైరెక్షన్ చేసుకుంటూ, తనే ప్రొడ్యూసింగ్ చేసుకుంటూ, తనే స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ తను చేయడం అనేది చాలా అద్భుతం అనుకోవచ్చు. అలాగే సినిమా కూడా అంతే అద్భుతంగా రావడం. అలాగే నిజంగా ఐశ్వర్య గారి గురించి అయితే ఒకే ఒక మాట చెప్పాలి, తన యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేసింది భయ్య. అసలు ఎంత క్యూట్గా ఉందో, తన డైలాగ్ డెలివరీ కూడా అంతే క్యూట్గా ఉంది. ప్రతి ఒక్కరు తను మాట్లాడుతుంటే అసలు తన గ్లామర్ కానీ, తను మాట్లాడే విధానం కూడా ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుతుంది. అలాగే హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ సీన్ కానీ చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేట్ అని అనుకోవచ్చు. సనాతన ధర్మం గురించి అసలు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో చూపించారు. అలాగే మెయిన్ చూసుకుంటే సత్యరాజ్ గారు, అలాగే ఐశ్వర్య వీళ్ళిద్దరు అంటే డాటర్, అది ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ కానీ, సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా వర్కౌట్ అయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి భయ్య. చూసాను ప్రతి సాంగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా మాట. అయితే ఫ్యామిలీతో మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. మంచి సినిమా భయ్య, అసలు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది మూవీ? సినిమా చాలా మంచి సబ్జెక్ట్ భయ్య, ఒక వాల్యూస్ ఎథిక్స్ ఉన్న మూవీ. ఫ్యామిలీ కన్సర్న్ పట్ల, సొసైటీ పట్ల మనలో ఉండే మంచి చెడు రెండో ఉంటాయి. ఆ మంచిని మాత్రం ప్రెజెంటేషన్ ఎలా చేస్తాం, అవి ఎప్పుడు కనపడుతూ ఉంటాయి కదా మనలో ఉండే మంచి. ఐశ్వర్య, ఆమె పేరు ఐశ్వర్య అర్జున్. ఆమెను చూస్తున్న శ్రీదేవి గారు మళ్ళీ ఆమె ఫేస్లో కళ కనపడుతుంది. ఆమెను చూసినట్టు ఉంది సినిమాలో. చాలా మంచి సినిమా. యాజ్ ఏ సబ్జెక్ట్ పరంగా ఆమెకు ఎలా చేశారు, డైరెక్షన్ బాగా, ఫ్యామిలీ వాల్యూస్ ఇచ్చారు మేడం. ఫ్యామిలీ విశ్వక్సేన అసలు సెట్ అయ్యాడు. ఐ థింక్ విశ్వక్సేన రిజెక్ట్ చేయడం మంచిది. అర్జున్ గారు కూడా ప్లస్ పాయింట్ అయింది. చాలా ప్రకాష్ రాజ్ గారు అంతఃపురంలో గెటప్లో చూసాం కదా మనం, అన్ని మళ్ళీ ఆ గెటప్లో చూస్తాం ఈ సినిమాలో. ఇంకోటి ధృవాచార్య, మనం ఏదైతే హిందూ ధర్మం, మన సనాతన ధర్మం గోరక్షల కోసం పాటుపడుతున్నారో అది ఆయన యాక్టర్లో మంచిగా ఎంట్రీ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది ఆయన ఎంట్రీ కూడా. అర్జున్ గారు ఆయన ఎంట్రీ గెస్ట్ రోల్లో చాలా బాగా చేశారు. సినిమా ఓవరాల్గా అండి మంచి సబ్జెక్ట్ సినిమా అండి. అసలు ఒక జర్నీ లాంటి మూవీ. ప్రతి ఒక్కరు పిల్లలతో వచ్చి హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. అందరూ చాలా బాగుంది. అందరూ రండి, అందరూ వీకెండ్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.